అప్పట్లో బిగ్ బాస్ వ్యవహారంతో దుమ్ము దుమారం చేసావు. ఇంతకీ ఎవరా బిగ్ బాస్? ఇన్వెస్టిగేషన్ చేసుకోమని నేనేమో అదేనం ఫలానా వ్యక్తి బిగ్ బాస్ అనలేదే. పేరు చెప్పకుండా బిగ్ బాస్ అని ఓ మాట ఎసరడం న్యాయమా? అదే అందుకే సక్రమైన ప్రిపరేషన్ లేదు. నేను నా మీద పడతావేంది తండ్రి? బిగ్ బాస్ పేరు చెప్పకుండా నా ప్రిపరేషన్ మీద పడతావేంది? బిగ్ బాస్ ఎవరు ఈ వ్యక్తి? ఈ లెటర్ రాసినారే దీంట్లో బిగ్ బాస్ అనింది. బిగ్ బాస్ ఎవరు తెలుసమని ఆ దినం ఉన్న ప్రభుత్వాన్ని అడిగినాను. ఆఫ్ కోర్స్ దినం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. సరే వారు దిగిపోయినాక మరి నేను అడిగిన తర్వాత ఎన్నో మార్లు దాని రాజకీయ ప్రచారంలో వాడుకున్నారు రాజశేఖర రెడ్డి. వాడుకున్న తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయించాల్సిన బాధ్యత, దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. జాగ్రత్త బాస్, అది తేలితే డేంజర్ ఏమైనా ఉంటదేమో. పదాలు ఒకటి మార్చుకుంటే చాలా తేడా వస్తాయి. నా పదాలు తూకం వేసి మాట్లాడతాను నేను శాసనసభలో మాట్లాడేట. నేను కూడా మొత్తం తోస్తానులే గురు. ఎన్ని గ్రాములు అయిందో లెక్కేసి చెప్తాలే. ఎంతకీ ఏమంటావో? అయినా కానీ ఇది మీరు మరి ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ నాకు తెలియదు కానీ ఎక్కువ ఎందుకు ఆయన పట్టుకొని ఊగులాడుతున్నారు? ఏముంటుంది ఆయన గురించి? ఆయన్ని పట్టుకొని ఊగులాడడానికే ఆయన మీ మాజీ ఫ్రెండ్, తాజా సీఎం కదా. ఏదో జనరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడగాల్సినట్టు అడుగుతున్నారు. ఎట్టా అడిగితే ఎందుకురో? క్వశ్చన్ ఉందా లేదా అన్నది క్వశ్చన్. ఇది కొంతకాలం ఉండాలా, లైఫ్ ఉండాలా? నేను చేసే ఇంటర్వ్యూలు ఎప్పుడు లైఫ్ ఉండాలా అంట. లైఫ్ ఉండడం కాదు, మీరు లైఫ్లో మర్చిపోతే ఒట్టు. మా కాన్సెప్ట్ ఏందో ఇప్పుడు అర్థమై ఉంటది. నీ కాన్సెప్టే నీకు కాన్సెప్ట్ లేదనుకుంటున్నాను నేను. అంత ఈగో పనికిరాదు బాస్. దీన్ని పాలిటిక్స్ లో చూపించు. కడప జిల్లాలో టీడీపీ బతికి బట్ట కడతదా? ఏం బతికి బట్ట కడుతున్నాను? ఇప్పుడు ఏ పార్టీనో బతికి బట్ట కడతానే ఉంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదనుకుంటున్నారా? సెటైరా వైఎస్ అభివృద్ధి పనులు చేస్తున్నానంటుండ్లా. నేను ఇరిగేషన్ ప్రాజెక్టు తీసి ఇంత తీసుకుంటున్నాను అంటున్నారు. అది కాదు. నేను ఎప్పుడు కూడా అది మీరు సొంత డబ్బు ఫిలాంథ్రఫిక్గానో ఖర్చు పెట్టి నేను ఇంత ఖర్చు పెట్టినాను చూడయ్యా ప్రజల కోసము, నా కుటుంబాన్ని నుంచి ఆస్తిని తీసుకొచ్చి పెట్టినాను చూడు అని అన్నప్పుడు ప్రజలు విశ్వసిస్తారు. కానీ వారి మీద పన్నులు వేసి వారి దగ్గర వసూలు చేసి వారికి ఖర్చు పెడతా అదేదో మెహర్బానీగా ఫీల్ అవటం ఏంటి? ఏ ప్రభుత్వమైనా నేను అడుగుతా, నాకు తెలియక అడుగుతా. ఈ ముఖ్యమంత్రి జోబీల్లో నుంచి తీరు, మంత్రుల జోబీల్లో నుంచి తీయటంలే. వాళ్ళు తీయకుండా పర్లేదు కానీ దోచుకొని తినకుండా ఉంటే చాలు, అదే 10,000. అది కాదు కానీ కడపలో టీడీపీ సభ్యత్వ నమోదు కూడా చేయలేని స్థితిలో ఉంది కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంది? నువ్వు చెప్పు. మీకంతా రాంగ్ న్యూస్ ఉన్నట్టుంది, తప్పుడు వార్తలు. దాదాపు ప్రతి ఇతర రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో నియోజకవర్గం ఎంత చేశారో అంతకు సమానంగా చేశారు. ఇంకా గ్రామాల్లో తిరిగి చేశారు. ఇవన్నీ ఎక్కడో ఒక చోట ఏడనో బలహీనత ఉంటే అది తీసి అందరికీ అంట చుడితే అది ఏమి ఎవరి పెత్తనం కాదు, ఎవరి సామ్రాజ్యం కాదు. కడపలో టీడీపీ బలహీనంగా ఉంది కదా కానీ నువ్వు అనుకుంటున్నావు కానీ నేను అనుకోవటం లేదు. అక్కడ అన్ని రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ఆడా పనిచేస్తారు. ఏం బలహీనమని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు చెప్పారు బలహీనమని? ఎవరు చెప్పాలి బాస్? పరిస్థితి అర్థమవుతోంది కదా. కడప జిల్లా వైఎస్ ఎస్టేట్లా తయారైందా? కానీ ఆ ఇడుపాయలు ఉండొచ్చు, పులివెందుల్లో ఉండొచ్చు, కానీ మిగతా ఎవరికి ఎస్టేట్ కడప జిల్లా ఒకరి ఎస్టేట్ కాదు, ఒకరి సంస్థానం కానే కాదు. ప్రజాస్వామ్యం 100% ఇతర జిల్లాల్లో మాదిరినే ఉంది అక్కడ కూడా. అవునా? నమ్మాలా? చిన్నోని కూడా గౌరవించాల్సింది. ఇతర ప్రాంతాల్లో కథ నేనేమి చెప్పలేను కానీ నేను మాట్లాడడం న్యూనతగా ఉంటుంది, బాగుండదు. ఈ స్థాయికి ఎదిగిన తర్వాత ఇంతటి వ్యక్తిని నువ్వు నన్ను ఎందుకు కడప జిల్లాకు సారికి రాజశేఖర రెడ్డికి పరిమితం చేస్తున్నావు కానీ ఐ డోంట్ లైక్ దిస్ సచ్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఆల్సో ఐ మైట్ నాట్ హావ్ బీన్ ఆన్సర్ టు యూ. అంత ఫీల్ అయితే ఎలా బాస్? నేను ఫీల్ కావాల్సి వస్తుంది. చూడు కన్నీళ్ళు కూడా వస్తుండయే. మా బాబు కదా, ఫీల్ కాబాకో. ఐ థాట్ దట్ దిస్ విల్ బి ఎ డిఫరెంట్ ఇంటర్వ్యూ. చూశాక మీరే అంటారు బాస్ డిఫరెంట్ ఇంటర్వ్యూ అని. వైఎస్ ను మీ పార్టీ వాళ్ళు ఫ్యాక్షనిస్ట్ అనలేదా? ఫ్యాక్షనిజం ఎందుకు ఉంటుంది? ఫ్యాక్షనిజం ఏదో గ్రామానికి సంబంధించి ఉంటుంది. ఏ రాజకీయ నాయకునికైనా ఎందుకు ఉంటుంది ఫ్యాక్షనిజం? మీ చంద్రబాబు కొన్ని 100 సార్లు అన్నాడు. మీరు ఇంటర్వ్యూ తెలుగుదేశం పార్టీకి చేస్తున్నారా, ఇండివిజువల్ గా చేస్తున్నారు? టీడీపీలో కీలక ఎక్కితే మైసూర్ అని చేస్తున్నా బాస్. కాదు ఏ ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒక విధంగా పొరపాటు చేశాను మిమ్మల్ని అడగకపోవడం. పార్టీకి చేసినప్పుడు ఒక విధానం,
వ్యక్తులకు సంబంధించి చేస్తున్నప్పుడు ఒక విధానం, రాజకీయ పరిణామాల మీద చేసేటప్పుడు ఒక విధానం ఉంటుంది. మీరు అన్ని మిక్స్ చేసుకుంటున్నారు, రాజకీయ విధానాలను, తర్వాత వ్యక్తులు, పార్టీ చేస్తే అది చాలా కష్టమవుతుంది. అది ఇంటర్వ్యూ కాదు, పొలిటికల్ స్టేట్మెంట్. మస్తుగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతుంటారు, అప్పుడు వచ్చి ఇటువంటి అడగండి జవాబు చెప్తుంటాను. అప్పటి సంగతే అప్పుడు చూద్దాం బాస్. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలాగుంటాయంటావో? ఫలితాలు చెప్పడానికి నేనేం జ్యోతిష్యుని కాదు. జ్యోతిష్యుడే చెప్పడు బాస్, సీనియర్ పొలిటీషియన్వే. మహాకూటమి గెలుస్తుందనే మే లీడర్ అంటున్నాడు కదా. చెప్పింది కదా, మీ ఇంటర్వ్యూ బాగలేదు, నాకు నచ్చదు. మాటి మాటికి నా మీద పడతావేం తండ్రి? ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలా, లేకుంటే చెప్పలేననాలా, అది కాకుంటే నో కామెంట్ అనాలా. చెప్పనని మొండికేస్తే ఎట్టా? ఇంటర్వ్యూ నచ్చలేదంటే ఎట్టా? ఉన్నమాట అంటే ఉలికెందుకబ్బా? నేను అడిగే జనం కోసం, నా కోసం కాదు. నువ్వు నా పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పి డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగినట్టు అడుగుతున్నా. వాకే అడిగినా నేనేం నీళ్లు దాగించే క్వశ్చన్ వేయడం లేదు కదా. తవరు మహాకూటంలో భాగమే కదా అని అడిగా. సారీ, నీ కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియలే. టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ బాస్, చూస్తే అర్థం అవుతుంది. అర్థం కాని విషయాలు అర్థం చేసుకుంటూ ఆ విధంగా ముందుకు పో మాస్టారు. ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుండ్లా. వాకే థ్యాంక్స్ గురు, మా ప్రేక్షకులతో నీ ఐడియా షేర్ చేసుకున్నందుకు. మరోసారి థ్యాంక్స్. నమస్కారం. మొత్తానికి మైసూరారెడ్డి నా చెవులో 9 పూలు పెట్టాడు. ఈ దాన్ని పోయే దానయ్యతో మైసూరారెడ్డి షేర్ చేసుకున్న భావాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరెన్ని పూలు పెడతారో చూడాలా. మళ్ళీ కలుద్దాం. బాయ్.